నమస్కారం అందరికీ. మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అలాంటి పవిత్రమైన పండుగలలో ఒకటి శ్రీరామనవమి. ఈ రోజు ఎందుకు అంత ముఖ్యమో, మన జీవితానికి ఏం నేర్పుతుందో తెలుసుకుందాం. మళ్ళీ ఇప్పుడు శ్రీరామనవమి అంటే ఏమిటి? శ్రీరామనవమి అనేది రాముడు జన్మించినంగా జరుపుకునే పవిత్రమైన రోజు. ఇది చైత్ర మాసం శుక్లపక్షం నవమి రోజున వస్తుంది. రాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక ఆదర్శ మనిషి, ఒక మంచి కుమారుడు, మంచి భర్త, మంచి రాజు. రాముడు జీవితంలో ఉన్న గొప్పతనం. రాముడు జీవితం మనకు ఎన్నో విలువలను నేర్పుతుంది. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అరణ్యవాసంకి వెళ్ళాడు. భార్య అయిన సీతమ్మపై అపారమైన ప్రేమ చూపించాడు. అన్నదమ్ముల మధ్య ప్రేమకు ఆదర్శంగా నిలిచాడు. ఈ రోజుల్లో కూడా మనం అనుసరించాల్సిన గొప్ప గుణాలు ఇవే. ఎప్పుడైనా చెడుపై మంచి గెలుపు. రాముడు రాక్షసరాజు రావణుని సంహరించాడు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక సందేశం. అహంకారం ఎంత పెద్దదైనా ధర్మం ముందుకు ఓడిపోతుంది. మంచి మార్గంలో నడిస్తే ఎప్పటికైనా విజయం మనదే. ఇది ఎలా జరుపుకుంటారు? ఈ పవిత్రమైన రోజున ఇళ్లలో మరియు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. రామాయణం పారాయణం చేస్తారు, ఉపవాసం ఉంటారు, పానకం వడపప్పు నైవేద్యంగా ఇస్తారు. జీవితానికి రాముడు ఇచ్చిన పాఠాలు. శ్రీరామనవమి మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు చేస్తుంది. ఎప్పుడూ నిజం మాట్లాడాలి, పెద్దలను గౌరవించాలి, ధర్మం పాటించాలి, కష్టాల్లో కూడా మన విలువలను మర్చిపోకూడదు. చివరిలో ఒక మాట, ధర్మమే గెలుస్తుంది. రాముడు జీవితంలో మనకు ఒక మార్గదర్శనం. మనము ఆయన చూపిన మార్గంలో నడిస్తే జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.